హాయ్ అండి, ఇవాళ తోటకూర ఫ్రై ఎలా చేయాలో చూసుకుందాం. ముందుగా తోటకూరని శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి కట్ చేసి రెడీగా పెట్టుకోవాలి. పొయ్యి వెలిగించి పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకొని కొద్దిగా వేడెక్కాక జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు వేసి ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై అయిన మిశ్రమంలో పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి. అవి కొద్దిగా వేగాక అందులో వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కరివేపాకు వేసుకోవాలి. అలాగే కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి. వేసి కొద్దిగా ఫ్రై చేయాలి. అందులోనే పసుపు వేసుకోవాలి. అంతా బాగా ఫ్రై అయ్యాక ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక ఇప్పుడు అందులో తోటకూర వేయాలి. అంతా కలుపుకున్న తర్వాత అందులో కొద్దిగా ధనియాల పొడి కూడా వేసుకోవచ్చు. 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని మూత పెట్టి 10 నిమిషాలు ఉడికించాలి. తర్వాత 1.5 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. ఒకసారి కలుపుకోవాలి. కొంచెం సేపు అలాగే వదిలేయాలి. అంతే, మనకు ఎంతో ఇష్టమైన తోటకూర ఫ్రై రెడీ అయిపోయినట్టే. అన్నంతో కలుపుకొని వేడివేడిగా తినండి. మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.